మంత్రి నారా లోకేష్ అటు పార్టీలో అత్యంత ప్రముఖ స్థాయిలో ఉంటూ రాటుతేలుతున్నారు. ఇటు తనకు అప్పగించిన మంత్రిత్వ శాఖల విషయంలోనూ పట్టుదలగా పరిశ్రమిస్తూ 100% న్యాయం చేస్తున్నారు. తండ్రి చంద్రబాబు ఎంతటి పనివంతులో లోకేష్ కూడా అంతే ధీటుగా పోటీగా ఎదుగుతున్నారు. ఎక్కడ విసుగు విరామం అన్నది లేకుండా బాబుతో సమానంగా నారా లోకేష్ పనిచేస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకుంటున్నారు. గడిచిన 2 ఏళ్ల కాలంలో లోకేష్ మంత్రిగా ఎక్కడా రాజీ పడని ధోరణిలోనే ముందుకు సాగుతున్నారు. అలుపు సొలుపు అన్నది దరి చేరనీయకుండా లోకేష్ పని చేస్తున్న తీరు నిజంగా అంతటా చర్చనీయాంశంగా ఉంది. లోకేష్ చాలా సందర్భాలలో చంద్రబాబు పనితీరు, ఆయన ఇతరుల గురించి ఆశించే విధానం అన్నీ చెబుతూ వస్తున్నారు. చంద్రబాబుకు పనివంతులు అంటే ఇష్టం. ఆయనకు ఉమ్మడి ఏపీ సీఎంగా ఒక పేరు ఉంది. ఆయన నిద్రపోరు, అవతల వారిని కూడా నిద్రపోనివ్వరు అని. అలాగే ఆయన పని చేస్తారు. ఇతరులను కూడా పని చేయకపోతే అసలు వదలరు. మరి కుమారుడు రేపటి పార్టీ సారథి అయిన లోకేష్ విషయంలో బాబు స్పేర్ చేస్తారా అంటే అసలు కుదరదు అనే అంటారు. అదే విషయాన్ని మంత్రి లోకేష్ తాజాగా సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సులో మాట్లాడుతూ చెప్పారు. తాము ఏదైనా సాధిస్తే మమ్మల్ని 5 నిమిషాలు కూడా చంద్రబాబు సంతోషంగా ఉండనివ్వరు అని లోకేష్ ఈ సందర్భంగా సరదాగా చేసిన వ్యాఖ్యలు అంతా చర్చించుకుంటున్నారు. చంద్రబాబుతో కలిసి పనిచేయడంతో పోటీ పడాల్సి ఉంటుంది అని లోకేష్ చెప్పారు. తాము ఎక్కడ విశ్రాంతి తీసుకుంటామోనని, ఎక్కడ మాకు ఏదో ఒక పని అప్పగిస్తూనే ఉంటారని లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే చంద్రబాబుతో పని చేయడం చాలా కష్టం సుమా అని కూడా అనేశారు. బాబుకి పని తెలుసు, పట్టుదల కూడా తెలుసు అని ఆయన గురించి లోకేష్ ఒక సక్సెస్ స్టోరీని కూడా ఔత్సాహిక పరిశ్రమవేత్తల కోసం తెలిపారు. చంద్రబాబు హెరిటేజ్ కు ముందు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని, అయినా కానీ బాబు ఎక్కడ వెనక్కి తగ్గలేదని చెప్పారు. అలా ఆయన 34 సంవత్సరాల పాటు చేసిన విశేషమైన కృషితోనే ఈ రోజున హెరిటేజ్ సంస్థ ఎదిగిందని అన్నారు. అలా ఆ సంస్థ బాబు ఎంతగానో విజయవంతం చేశారని కూడా అన్నారు. ఒక రాత్రిలోనే హెరిటేజ్ ఈ స్థితిలో లేదని, అది అంచెలంచెలుగా ఎదిగింది అని లోకేష్ గుర్తు చేశారు. అందుకే చంద్రబాబు అంటే విజన్ అని లోకేష్ చెప్పారు. చంద్రబాబు ఎప్పుడు 3 దశాబ్దాల ముందు చూపుతూనే ఉంటారని అన్నారు. హైదరాబాద్ లో ఐటీ అని, బాబు అంటే కంప్యూటర్లు కూడా పెడతాయా అని ఆనాడు అవహేళన చేశారని ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా గుర్తు చేశారు. కానీ ఈ రోజున అదే హైదరాబాద్ లో ఏ స్థాయిలో ఉందో అంతా చూస్తున్నారని అన్నారు. అలాగే ఇంటికో పరిశ్రమవేత్త ఆ లక్ష్యాన్ని కూడా బాబు పట్టుదలతో చేస్తున్నారని ఆ ప్రయత్నంగా లోకేష్ చెప్పారు. దీనిని కూడా ఏపీ సాధిస్తుంది అని కూడా ఆయన అన్నారు.